హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెలిపిక్ ఛానల్కి మీకు స్వాగతం. మనము ఈ వీడియోలో మన మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాము. లాస్ట్ వీడియోలో కనుక చూసుకున్నట్టయితే మనము భరత జననం ఫస్ట్ పార్ట్ 1 చూసామన్నమాట. అంటే ఫస్ట్ కొంచెం స్టోరీ. ఈ వీడియోలో మనము సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, మిగతా స్టోరీ కంటిన్యూ చేస్తున్నాము. దాని తర్వాత ఆయన పరిపాలించిన తీరుకి, ఆయన చేసిన దానికి, ఆయన మొత్తం భారతదేశం మొత్తము గుప్పట్లో పెట్టుకొని అంత బాగా ప్రజల్ని చూసుకున్నాడు కాబట్టి మన దేశానికి ఆ పేరు వచ్చింది అన్నట్టుగా అనమాట. అది మనకి భారతదేశం అని ఎట్లా వచ్చింది అంటే, ఆయన భరత చక్రవర్తి ఫస్ట్ బాగా చూశాడు కాబట్టి వచ్చింది అని. ఆ తర్వాత యువరాజు పట్టాభిషేకం తర్వాత కొన్ని సంవత్సరాలు దుష్యంత మహారాజు పరిపాలించి, దాని తర్వాత రాజ్య అధికారాలన్నీ కూడాను భరతునికి ఇచ్చేసి ఆయన నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్లోకి ఎంటర్ అయిపోతాడు. అంటే ఏంటి, వానప్రస్థానికి ఎంటర్ అయిపోతాడు ఆయన. సరే, ఇప్పుడు భరతుడు రాజ్యాన్ని ఆయన తీసుకున్నాక మొత్తం దగ్గరలోని రాజ్యాలన్నీ కూడాను ఆయన గెలిచి ఎంత బాగా చూసుకున్నాడంటే ప్రజలు కూడా ఆయన భరతుడు అంటే చాలా గౌరవం కానీ రెస్పెక్ట్ కానీ చాలా ఎక్కువ ఉండేట్టుగా, అంటే చాలా మంచిగా పరిపాలించాడు అనమాట. ఎవరు కూడా ఆయన మాటను జవదాటరు, అంత గట్టిగా గ్రిప్లో పెట్టుకుంటాడు అనమాట. భరతుడు అంత బాగా పరిపాలించాడనమాట. అలాగే ఆయన పరిపాలనలో గంగా యమున తీరంలో అనేకమైన క్రతువులు ఆచరించాడనమాట. అలాగే ఆ ఆచరించడం వల్ల మనకు తెలిసిందే, అలాంటి పెద్ద పెద్దవి ఏమైనా జరిగితే అందరికీ దాన ధర్మాలు కూడా చేస్తారు కదా వాళ్ళు. అలా ఆ దాన ధర్మాల్లో ఎన్నో వేల గవాశ్వాలు, గజ సమూహాలు, కాంచండ్రాసులు ఆయన దానం కింద ఇచ్చేశాడనమాట. ఇది భరతుని యొక్క జననము. అలాగే భరతుని యొక్క రాజ్య పరిపాలన ఇలా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ కాన్వర్జేషన్ అనేది వైశంపాయనుడి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. వైశంపాయనుడు జనమేజయ మహారాజుతో చెప్తాడు, నేను ఇలా భరతనామ జననము ఇవన్నీ చెప్పాను కదా, ఇప్పుడు ఆయన యొక్క యాన్సిస్టరీని నేను మీకు మొత్తం చెప్తాను. యాన్సిస్టరీ కదా, డిసెండెంట్స్ అదంతా ఫ్యామిలీ ట్రీని నేను ఇప్పుడు చెప్తాను అన్నట్టుగా చెప్తాడు అనమాట. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. భరతుని యొక్క భార్య సునంది, తను వచ్చేసి కాశీ నరేశ్వరుని తనూజాత అనమాట. వీరిద్దరికి భూమన్య కుమారుడు జన్మిస్తాడనమాట. ఈయన యొక్క దేవరి విజయాదేవి. తిని ఎవరంటే దాసారహ రాజకుమారి అనమాట. వీరిద్దరికి సుహోత్రుడు జన్మిస్తాడు. సుహోత్రుని యొక్క దేవరి సువర్ణ. ఈమె ఇక్ష్వాకు తనయ అనమాట. ఇక్ష్వాకు కులం అంటే మనకి రాముల కులం వస్తుంది, మేబీ వాళ్ళ డిసెండెన్స్ ఉంటుంది. అందుకు వాళ్ళ సహోత్రునికి సువర్ణకి హస్తి కుమారుడు జన్మిస్తాడు. ఈ హస్తి కుమారుడు అంటే మనకి ఈ పదం వినగానే మనకి హస్తినాపురం గుర్తొస్తుంది, క్యాపిటల్ సిటీ, మహాభారతంలో మెయిన్ క్యాపిటల్ సిటీ. ఈ సిటీకి పేరు కూడా ఈయన వల్లే వచ్చింది అని ఒక పాయింట్ అనమాట. హస్తి కుమారుని వల్లే ఆ యొక్క నగరానికి హస్తినాపురం అని వచ్చింది అని. ఈయన యొక్క దేవరి యశోధర. ఈమె త్రిగర్త రాజకుమారి అనమాట. త్రిగర్త రాజ్యం యొక్క రాజకుమారి. వీరిద్దరికి వికుంఠును అనే పుత్రుడు. ఆయన యొక్క దేవరి సుదేవ. ఈమె కూడాను దాసార రాజకుమారి అనమాట. దాసార్హ ఎవరు, భూమన్యు కుమారుని యొక్క దేవరి ఉంది కదా, వాళ్ళ డిసెండెంట్స్, తన యొక్క ఆంట్స్, గ్రేట్ ఆంట్స్ ఉంటారు. వీరిద్దరికి, వికంఠునికి మరియు సుదేవకి అజమీయుడు అనే పుత్రుడు అనమాట. ఈయనకి 3 భార్యలు, కేకేయ, గాంధారి, రుక్షి, 3 భార్యలు అనమాట అజమీయుడికి. ఈయనకి 124 కుమారులు అనమాట. 124 మంది కుమారులు. అలాగే ఈ 124లో సంవర్ణ భూపతి, ఈయన రాజ్య పరిపాలన తీసుకున్నాడు అనమాట. ఈయన యొక్క దేవరి తపతీదేవి. ఆమె భాస్కర దేవుని ప్రియ తనూజ. భాస్కర దేవుడు అంటే సూర్యుని యొక్క తనూజ అనమాట తపతీదేవి. దాని తర్వాత వీరిద్దరికి కురుకుమారుడు జన్మించాడు. ఈయన యొక్క దేవరి సుభాంగి. తిను కూడా దాసార రాజకుమారి అన్నమాట. దాసార రాజ్య యొక్క రాజకుమారి. వీళ్ళిద్దరికీ విదూరదు అనే కుమారుడు. ఈయన యొక్క దేవరి సంప్రియ. వీరిద్దరికి అనశ్వుడు అనే కుమారుడు. ఈయన యొక్క దేవరి అమృత అనమాట. ఈమె మగధ రాజకుమారి. మగధ రాజ్యం ఇది కూడా మనం విన్నాం.
వీ వీరిద్దరికి పరీక్షిత్ నరేంద్రుడు అనే కుమారుడు అనమాట. ఈయన యొక్క దేవరి సుయస, ఈమె మహిషి బహుదామని యొక్క కుమార్తె అనమాట. ఈ క్యారెక్టర్ ఏదో నాకు అంత ఐడియా లేదు, మేబీ స్టోరీలోకి వెళ్తే మనకి తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. పరీక్షిత్ నరేంద్రునికి సుయసకి భీమసేను అనే కుమారుడు అనమాట. ఈయన యొక్క దేవరి కుమారి. ఈ కుమారి వచ్చేసి కైకేయ రాజకుమారి అనమాట. కైకేయ రాజ్యం అంటే మన డిసెండెంట్స్ గాంధారి, మెయిన్ పాయింట్ గాంధారి అని చెప్పిన అంటే గుర్తొస్తుంది. ఎవరు? కౌరవుల యొక్క తల్లి గాంధారి, వాళ్ళ యొక్క యాన్సిస్టర్ కుమారి అనమాట. వీరిద్దరికి ప్రతిశ్రవణ అనే కుమారుడు. ఈయన దేవర గురించి ఇవ్వలేదు, ఈయన యొక్క భార్య గురించి ఇవ్వలేదు, నాకు తెలియదు అనమాట. ఈయనకి ప్రతీపుడు అనే పుత్రుడు అనమాట. ఆయన యొక్క భార్య సునంద. సునందాదేవి ఎవరు అంటే శిబిరాజ పుత్రిక అనమాట సునంద. వీళ్ళిద్దరికీ 3 పుత్రులు, దేవాషి, సంతనుడు, బాహ్లీకుడు. దేవాషి వచ్చేసి ఆయన పెద్దవగానే ఆయన మొత్తం తపస్సులో నిమగ్నమైపోయి అలా వనాల్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇంకా రెండవ కొడుకైన సంతనుడికి రాజ్యభారం అనేది స్వీకరించాల్సి వస్తుందన్నమాట. అలా సంతనుడు రాజ్యభారాన్ని తీసుకొని రాజ్య పరిపాలన చేస్తాడు. ఆయనకి 2 భార్యలు, గంగాదేవి, సత్యవతి. గంగాదేవి ద్వారా 8 పుత్రులు పుడతారు, కానీ 7 మందిని చనిపోతారు పుట్టిన వెంటనే. అదనేది ఇంకొక స్టోరీ. ఆ 8వ వాడు ఎవరైతే ఉంటాడో ఆయనే భీష్మాచార్యుడు. సత్యవతితో 2 పుత్రులు, చిత్రాంగుడు, విచిత్రవీర్యుడు. వీరిద్దరిలో కూడా చిత్రాంగుడు చిన్నప్పుడే గంధర్వుని వల్ల చనిపోతాడనమాట, ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడు. విచిత్రవీర్యుడు ఒక్కడే ఉంటాడు. విచిత్రవీర్యుడు రాజ్య పరిపాలన చేసుకుంటాడు. ఎందుకంటే మనకి తెలిసిందే, భీష్ముడు రాజ్యాన్ని నేను రాజ్య పరిపాలన చేయను, నేను రాజు అవ్వనని చెప్పేసి సత్యవతికి ప్రామిస్ చేస్తాడు. ఇది మళ్ళీ నెక్స్ట్ స్టోరీ అనమాట, అది ఇంకొక స్టోరీ, అది మళ్ళీ వస్తుంది. ఇలా విచిత్రవీరునికి 2 భార్యలు, అంబిక, అంబాలిక అనమాట. అంబిక ద్వారా ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు, అంబాలిక ద్వారా పాండురాజు మహారాజు. అలాగే అంబికా పరిచరికతో విదురుడు జన్మిస్తాడు. వీళ్ళ స్టోరీ ఇంకొకటి అనమాట, ఇంకొక స్టోరీ అనమాట. వీళ్ళు ఎలా జన్మించాలి అనేది ఇంకొక స్టోరీ అది. దీనికి కూడా అనమాట ఏంటి, విచిత్రవీర్యుడు కూడా కొంచెం వివాహం అయిన తర్వాత కొన్ని రోజులకి ఆయన మరణిస్తాడు. అంబాలికలకు ఇది ఉండదు, పుత్రప్రాప్తి కానీ ఏది ఉండదన్నమాట. అందుకనేసి సత్యవతి దేవి తను కన్యగా ఉన్నప్పుడు కృష్ణ ద్వైపాయన మహర్షి అంటే ఎవరు, వ్యాసుల వారికి జన్మనిస్తుంది కదా, తనని పిలిపించి తన ద్వారా అంబాలికలకు పుత్రయోగం కలిగేట్టుగా చేస్తుందన్నమాట. అలాగ ధృతరాష్ట్రునికి దుర్యోధన, దుశ్శాసన, వికర్ణ, చిత్రసేనులు ముఖ్యులుగా 100 కౌరవులు జన్మించారు కదా. కౌరవులు 100 మంది అనమాట. పాండురాజు కుంతీదేవి, మాద్రి అని 2 భార్యలు పాండురాజుకి అది ఏంటి అంటే స్టార్ట్గా జరుగుతుంది. పాండురాజు వేటలో ఉండగా ఒకరోజు ఏమవుతుందంటే, ఒక 2 డేర్స్ ఉంటాయి కదా, 2 డేర్స్ వాటి పనిలో అవి ఉంటే ఆ 2 డేర్స్లో ఒక జింకని చంపేస్తాడనమాట. బాణం వేస్తాడు. ఆ బాణం వేసినప్పుడు ఆ జింక చనిపోతుంది. ఆ చనిపోయేటప్పుడు ఆ జింక అనేది తన మనుష్య రూపం ధరించేస్తుంది, అంటే ఒరిజినల్ రూపాన్ని ధరించి పాండురాజుకి శాపం ఇస్తుంది. నా క్రీడల్లో నేను ఉండగా నేను మొత్తం నా అభిలాషను తీర్చుకోకముందే నువ్వు నన్ను చంపేశావు కదా, నువ్వు కూడా ఫ్యూచర్లో ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడే నువ్వు చచ్చిపోతావు, నువ్వు మరణిస్తావు, నువ్వు ఇలాంటి కార్యాల్లో దేంట్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తే నువ్వు చనిపోతావు అన్నట్టుగా శాపం ఇస్తాడు. ఇది వినగానే పాండురాజు బాధపడి వచ్చి కుంతీదేవితో ఈ జరిగిన వృత్తాంతం అంతా చెప్తాడనమాట. అది చెప్పగానే కుంతీదేవి సరే అన్నట్టుగా తనకి ఉన్న వరం ద్వారా కుంతీదేవి యముడి ద్వారా ధర్మరాజుని, వాయుదేవుడి ద్వారా భీముడిని, ఇంద్రుని వల్ల అర్జునుడిని
జన్మింపజేస్తుంది. అప్పుడు పాండురాజు మాద్రి కూడా పుత్రులు ఉంటే మంచిది అన్నట్టుగా ఒక పాయింట్ చిన్నగా, అది కూడా నా అభిలాష అన్నట్టుగా చెప్తే సరే అని చెప్పేసి కుంతీదేవి మాద్రి కూడా ఏంటి అశ్విని దేవతల వల్ల నకుల సహదేవులు జన్మించేలాగా చేస్తుందన్నమాట. ఇలాగా ఇది. దీని తర్వాత పాండవులు ద్రౌపది దేవిని వివాహం చేసుకుంటారు. అందరూ పాండవులు ద్రౌపది దేవి ద్వారా ధర్మరాజుకి ప్రతివిద్యుడు, భీమునికి సౌముడు, అర్జునుడికి శృతకీర్తి, నకులుడికి శతానీకుడు, సహదేవుడికి శృతసేనుడు, ఇలా 5 మంది ఉప పాండవులు జన్మిస్తారు. ఇదే కాక ధర్మరాజుకి ఇంకొక భార్య పేరు దేవిక. ఈమె గోవాసనుని యొక్క పుత్రిక అనమాట. వీరిద్దరికి యౌధేయుడు జన్మిస్తాడు. నెక్స్ట్ భీముడికి ఇంకా 2 భార్యలు, జలంధర, హిడింబ. జలంధర ద్వారా సర్వగ కుమారుడు, హిడింబ ద్వారా ఘటోత్కచుడు జన్మించారు. అర్జునుడికి వేరొక భార్య సుభద్ర, శ్రీకృష్ణుని చెల్లి. వీళ్ళిద్దరికీ అభిమన్యుడు జన్మించాడు. నకులుడికి ఇంకొక భార్య రేణుక, చైద్యరాజ తనయ. వీరిద్దరికి నిరమిత్రుడు జన్మించాడు. సహదేవుని యొక్క ఇంకొక భార్య విజయ. వీళ్ళిద్దరికి సహోత్రుడు జన్మించాడు అనమాట. ఇలాగ పాండవులకు 11 మంది కుమారులు. అలా కానీ వీళ్ళల్లో నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వగలిగింది మాత్రం ఓన్లీ అభిమన్యుడు మాత్రమే. అభిమన్యుడికి విరాట రాజకుమారి ఉత్తరతో వివాహం జరుగుతుంది. వీళ్ళిద్దరికీ పరీక్షిన్ మహారాజు పుడతాడనమాట. పరీక్షిన్ మహారాజు మాద్రవతి దేవిని వివాహం చేసుకుంటాడు. వీళ్ళిద్దరికీ జనమేజయ మహారాజు పుడతాడనమాట. ఎవరైతే వైశంపాయను ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో జనమేజయ మహారాజు ఆయన జన్మించాడు. ఆయన యొక్క తండ్రి పరీక్షిన్ మహారాజు అనమాట. ఇంకా ఏం చెప్తాడు వీళ్ళకి నెక్స్ట్ కూడా చెప్పారనమాట. జనమేజయ మహారాజు యొక్క భార్య వపుష్టాదేవి. వీళ్ళిద్దరికి 2 కుమారులు, శతానీకుడు, శంకుకర్ణుడు. వీళ్ళిద్దరిలో శతానీకునికి వివాహం జరిగింది. ఆయన యొక్క దేవరి వైదేహి. వాళ్ళిద్దరికి పుట్టినవాడు అశ్వమేధదత్తు అన్నమాట, వాళ్ళ పుత్రుడు. ఇలా ఇప్పుడు వరకు ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళకు వాళ్ళ యాన్సిస్ట్రీని వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెప్తాడనమాట. అలాగే వైశంపాయనుడు ఇది కూడా చెప్తాడు, మీ యొక్క యాన్సిస్ట్రీని ఇలా కూడా మీ యొక్క మొత్తాన్ని కూడా ఇలా అన్నారు, ఐలీలులని, పౌరవులని, భారతీయులని, కౌరవులని, పాండవులని ఈ యొక్క నామధేయాలతో మీ యొక్క వంశం ప్రసిద్ధి చెందింది అని చెప్తారనమాట. దీని తర్వాత జనమేజయ మహారాజు డౌట్ అడుగుతాడు, ఏంటి గంగాదేవి చాలా పవిత్రురాలు కదా, ఆమె ఎలాగ సంతనుతో ఎలా వివాహం చేసుకునింది, వాళ్ళిద్దరికి వివాహం ఎలా జరిగింది అంటే అప్పుడు వైశంపాయన మహాముని ఇలా చెప్తాడనమాట. పూర్వం ఇక్ష్వాకు వంశీయుడు మహావిష్ణువు ఉన్నాడు. ఆయన 1000 అశ్వమేధ యాగాలు, 100 వాజపేయి యాగాలు చేసినవాడు అనమాట. ఆయన ఒకసారి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి చర్చించుకుంటూ ఉండగా గంగాదేవి అక్కడికి వస్తుందన్నమాట. వారి యొక్క డిబేట్లో వాళ్ళు ఉంటారు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే గంగాదేవి యొక్క చీర కొంగు అనేది గాలికి పక్కకు పడిపోతుంది అనమాట. అలా పక్కకు పడిపోగానే బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా తలదించుకునేస్తారు. కానీ ఈయనొక్కడు మాత్రం ఏంటి అంటే ఆమె వైపే చూస్తూ ఆయన ఒక రకంగా ఉంటాడనమాట. ఇది బ్రహ్మదేవుడు గమనించిన వెంటనే ఆయన్ని శపిస్తాడనమాట. నువ్వు ఇలాంటి వాడివా, నువ్వు ఇప్పుడే కింద లోకాల్లో పడిపో అన్నట్టుగా, అంటే మానవ లోకంలో జన్మిస్తావు అన్నట్టుగా శపిస్తే ఆయన బ్రహ్మదేవుడిని బ్రతిమాలుకొని, అయ్యా ఎక్కడ పడితే అక్కడ వద్దు, నేను ప్రతీపుని కుమారుడుగానే జన్మించేలాగా నాకు వరం ఇవ్వండి, నేను ఇంకెక్కడ ఉండలేను అన్నట్టుగా చెప్తాడనమాట. అది విన్న బ్రహ్మదేవుడు సరేలే అన్నట్టుగా ఆయన యొక్క వరాన్ని ఓకే అంటాడు. అక్కడకు ఆ కథ అయిపోతుంది అనమాట. అలాగా ఆయన శంతను రూపంలో వస్తాడు అన్నట్టుగా. దాని తర్వాత అక్కడ పని అయిపోయిన తర్వాత గంగాదేవి రివర్స్ వెళ్ళిపోతూ ఉంటే ఆమెకు వసువులు ఎదురుపడతారనమాట. వసువులు 8 మంది అనమాట. 8 మంది వాళ్ళందరూ చాలా దీనంగా డిసప్పాయింటెడ్గా ఉంటారనమాట. ఇప్పుడు గంగాదేవి ఏం జరిగింది అన్నట్టు క్వశ్చన్ చేస్తే, మేము చేసిన తప్పిదం వల్ల వశిష్ఠ మహాముని మాకు శాపం ఇచ్చాడు, మమ్మల్ని మానవలోకంలో జన్మించమని, అందుకే ఇలా బాధపడుతున్నాము. అలాగే మేము మానవలోకంలో జన్మించాలంటే వేరే
వాళ్ళ దగ్గర మేము జన్మించలేము, నీవే మనుష్య రూపం ధరించి మాకు జన్మ ఇవ్వాలి అన్నట్టుగా కోరుకుంటారనమాట వసువులు. సరే, దాని తర్వాత ఓకే అనుకొని గంగాదేవి యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకో విషయం చెప్తారు ఏంటి అంటే, మహాభీష్ మహారాజు కూడా మానవ రూపం తో శంతనుడిగా జన్మిస్తున్నాడు కదా, నువ్వు మానవుడిగా జన్మించితే మానవ రూపంలో జన్మించి మాకు జన్మ ఇవ్వాలన్నట్టుగా చెప్తే అప్పుడు గంగాదేవి సరే అంటుంది అనమాట. అంటే గంగాదేవి మహాభీషుని చూసి అప్పుడే ఆయన యొక్క రూపం తన మనసులో ఉండిపోతుంది, సరే అని చెప్పేసి దానికి ఒప్పుకుంటుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటి అంటే, వసువులు ఇంకొక కండిషన్ కూడా చెప్తారనమాట. వాళ్ళు జన్మించగానే వారిని ఆ గంగా తీరంలోనే కలిపేయి, అది మాకు చాలా మంచి చేసిన దాన్ని అవుతావు అన్నట్టుగా చెప్తే దానికి కూడా సరే అంటుంది. కాకపోతే గంగాదేవి ఒక కండిషన్ ఇస్తుంది. ఒక కండిషన్, నాకు పుట్టిన 8 పుత్రుల్లో ఒకరు మాత్రము ఫుల్ మొత్తం జీవితాన్ని అనుభవించాలి అని నా అభీష్టం. అంటే ఆ వసువుల్లో అష్టమ వాడైన వాడిని ఎంచుకుంటారనమాట వీరందరూ కలిసి. ఆయనే భీష్మాచార్యుడిగా ఉంటాడు, ఆయన యొక్క జీవితం మొత్తం గడుపుతాడనమాట. అలా కొంతకాలానికి గంగా తీరం దగ్గర ప్రతీపుడు ఆయన తపస్సులో ఉండగా గంగాదేవి వచ్చి ప్రతీపుని యొక్క కుడి వైపు పడుకుంటుంది అనమాట, సేద తీరుతుంది. అలా పడుకున్నప్పుడు ప్రతీపుడు తన యొక్క తపస్సులో నుంచి బయట వచ్చి ఆమెను, ఎవరు తల్లి నీవు, ఏంటి ఇలా వచ్చావు అని అడిగితే గంగాదేవి, నీవే నాకు కావాలి, నేను నిన్ను ఆశిస్తున్నట్టుగా ప్రతీపునికి చెప్తే ప్రతీపుడు చెప్తారనమాట, నేను నా యొక్క భార్యని తప్ప ఇంకెవరిని ముట్టుకోను అన్నట్టుగా చెప్తాడు. ఇంకొక విషయం కూడా చెప్తాడు, ఏంటి అంటే కుడివైపు భాగం అనేది పుత్రులకి కోడళ్ళకి మాత్రమే చెందుతుంది, కాబట్టి నువ్వు నా యొక్క పుత్రుడికి భార్య అవ్వగలుగుతావే కానీ నాకు కాదు, ఇలాంటి విషయాలు నేను ఈ ధర్మాన్ని నేను తప్పలేను అన్నట్టుగా అంటే అప్పటికప్పుడు గంగాదేవి మాయమైపోతుంది అనమాట. ఈ విషయమే ఆయన శంతనుడికి చెప్తాడనమాట, ఎప్పుడు రాజ్యాధికారాలు ఆయనకు అప్పగించినప్పుడు. అలాగే ఆయన శంతనుడు కూడా ఒకసారి మురగయ ఆనందంలో ఉన్నప్పుడు అలా గంగాదేవి ప్రత్యక్షమై ఈయన దగ్గరకు వస్తుంది. ఇక్కడికి మన స్టోరీ ఎండ్ అయిపోతుంది అనమాట. భరత జననం అంటే మొత్తం వాళ్ళ యాన్సెస్ట్రీ హిస్టరీ ఇక్కడికి, ఈ జనమేజయ మహారాజు వరకు యాన్సెస్ట్రీ మనం ఈ స్టోరీలో చూసాం కదా, ఇక్కడితో మనం ఈ కథ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మీ టిల్ ద లాస్ట్ ఆఫ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ మై వీడియో. Please subscribe to my channel Tale Epic. Thank you.